67% ఆఫ్ ద కోటాని తెలంగాణ విద్యార్థులకు తొలగించినట్టు వచ్చినటువంటి ఒక ఉత్తరం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చినటువంటి ఉత్తరం తల్లిదండ్రుల్ని వారి పిల్లల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఇది 30 ఏప్రిల్ రోజు ఈ ఉత్తరం వచ్చినట్టు కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పోయిన 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 67% తెలంగాణ విద్యార్థులకు లోకల్ ఉన్నటువంటి కోటాను తొలగిస్తూ ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ మీద నేను కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారితో మాట్లాడి రేపు సాయంత్రం 7 గంటలకు వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. కొత్తగా తెలంగాణకి ఒక 3 సైనిక్ స్కూళ్ళు మంజూరు చేయాలని, అవి మంజూరు చేసేంత వరకు ఈ విద్యా సంవత్సరం 25-26కి ఎవరైతే విద్యార్థులు సుమారు 25 నుంచి 30 వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైనారో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో 67% లోకల్ కోటా కంటిన్యూ చేయాలని మంత్రి గారిని ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు రేపు సాయంత్రం సమయం ఇచ్చినారు. కొంతమంది తల్లిదండ్రులను తీసుకొని నేను రేపు సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని రేపు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో కలవబోతా ఉన్నాం. ఈ ప్రవేశ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొద్దిగా ఓపికగా ఉండండి, పాజిటివ్ దృక్కోణంతో ఉండండి. దాదాపు ఈ కోటాని తిరిగి మంత్రి గారిని ఒప్పించి తీసుకురావడానికి నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా శతవిధాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండి.